అందరికీ నమస్కారం. ఇది నా సెకండ్ ఎపిసోడ్. ఇవాళ ఈ పుస్తకం రొనాల్డ్ రీగన్ హిజ్ ఎసెన్షియల్స్ విజ్డమ్ అని. రొనాల్డ్ రీగన్ అమెరికన్ 40వ ప్రెసిడెంటు. 1940 నుంచి 88 దాకా 2 సార్లు ప్రెసిడెంట్ చేశాడు ఆయన రాజకీయ పొలిటికల్ కెరీర్లో ఇచ్చిన స్పీచెస్ అన్నిట్లను హైలైట్స్ కంపోజ్ చేసి ఈ పుస్తకం పబ్లిష్ చేశారు. అనుకోకుండా పుస్తకం చదువుతుంటే ఈ పుస్తకం మన రాష్ట్రానికి కానీ మన దేశానికి సంబంధించి కానీ ఆ కాలమాన పరిస్థితులు, రాజకీయాలు, సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, కామన్ సెన్స్, డే టు డే లైఫ్లో చాలా అన్వయించుకోదగ్గ అనిపించాయి నాకు. ఇది సుమారుగా 1970 నుంచి 1988 మధ్య రీగన్ స్పీచెస్లోంచి కంపైల్ చేసిన హైలైట్స్. దీంట్లో ఇవి చాలా బాగున్నాయి నాకు అనిపించి బుక్ రివ్యూ చేద్దాం అనిపించింది. సుమారుగా ఇది కొంతవరకు నాకే ఆశ్చర్యం అనిపించి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను. బుక్ రివ్యూ చేద్దాం అనుకున్నాను. మేబీ ఒక 5 ఎపిసోడ్లు తీసుకోవచ్చు బుక్ రివ్యూకి. ఇది ముందుగా చెప్పబోయే ముందు రొనాల్డ్ రీగన్ గురించి, ఎందుకంటే కొంచెం పాతకాల పత్రిక కాబట్టి అది గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్. రొనాల్డ్ రీగన్ హాలీవుడ్లో సెకండ్ గ్రేడ్ సినిమా యాక్టర్, హీరో. 1960s, 70s, మేబీ 80s. అతనికి కొంచెం హాలీవుడ్లో డిమాండ్ తగ్గిన తర్వాత, సినిమా యాక్టర్గా కొంచెం డిమాండ్ తగ్గిన తర్వాత ఏం చేయాలా, నాటకాల్లోకి, టీవీ ఎపిసోడ్స్లోకి, వీటిలోకి వెళ్ళడానికి కొంచెం ఇష్టం లేక ఏం చేద్దామని ఆలోచిస్తున్న తరుణంలో అతనికి అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన జనరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళకి జనరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్లో జనరల్ ఎలక్ట్రికల్ జాబ్ థియేటర్ అని మన నాటక కళామండలి లాగా వాళ్ళ కంపెనీకి సంబంధించిన కళామండలిలో ఒక కౌన్సిలర్గా చేయమని జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఆ జాబ్ ఆఫర్ ఏంటంటే కంపెనీలో ఎంప్లాయీస్తో మాట్లాడుతూ వాళ్ళ కష్ట నష్టాలు, సాధక బాధకాలు తెలుసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్స్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇట్లా ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి హాలీవుడ్ ద్వారా తన ఎక్స్పీరియన్స్లో ఆ స్టోరీస్ అవన్నీ చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ చేయమని చెప్పి ఆ జాబు ఇచ్చారు. ఆ జాబ్ ఏంటంటే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అమెరికా మొత్తం మీద 139 చోట్ల, అంటే పెద్ద చోట్ల విస్తరించింది. సుమారుగా అందులో 2.5 లక్షల మంది, 2,50,000 మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళందరితో స్మాల్ గ్రూప్స్గా ఇంటరాక్ట్ అవుతూ ఒక 7-8 ఏళ్ల పాటు అమెరికా మొత్తం తిరిగాడు. ఆ తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్తో పాటు కంటెంపరీ, ఆనాటి అన్ని సాంఘిక రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటుండగా అనుకోకుండా అతనికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పుట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాలిఫోర్నియా గవర్నర్ అయ్యాడు. ఆ తర్వాత 1980లో అమెరికా ప్రెసిడెంట్గా గెలిచాడు. తర్వాత సెకండ్ టర్మ్ కూడా 1988 దాకా అమెరికా ప్రెసిడెంట్ చేశాడు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అతని ఎక్స్పీరియన్స్ వస్తే అనిపించింది ఏంటంటే, మన రాజకీయ నాయకులు కూడా చాలామంది పాదయాత్రలు చేస్తారు. పాదయాత్రలు చేసిన తర్వాత ఈ రాజకీయ నాయకుల్లో చాలామందికి ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రొపోజిషన్ ఆల్ టుగెదర్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆలోచించే విధానం కానీ, వాళ్ళు ఆ రకంగా పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళు కేవలం అధికారాన్ని సంపాదించడంతో పాటు ప్రజాసేవ కూడా, మెరుగైన ప్రజాసేవ అందించారు. వాళ్ళ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కూడా డెవలప్ చేసుకొని కామన్ మ్యాన్కి రీచ్ అయ్యారు. అది ఉదాహరణగా చెప్పుకోవాలంటే, మనకి కొద్ది కాలం పాటు ప్రైమ్ మినిస్టర్ చేసిన చంద్రశేఖర్ భారత యాత్ర, సైకిల్ మీద మొత్తం ఇండియా మొత్తం తిరిగాడు. ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గురించి తెలిసిందే, చేతంటి రూపం మీద తిరగడం వల్ల అతనికి సినిమా యాక్టర్ అయినా కూడా ప్రజల గురించి తెలిసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్, అవన్నీ మనకి ఇప్పుడు అన్నీ తెలిసిన సంఘటనలే. ఆ పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళకి ప్రజల్లో వచ్చిన ఆదరణ కానీ, వాళ్ళ ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు కానీ గణనీయం. ఇంకా చెప్పాలంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఎంత మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఒక నేషనల్ లెవెల్ లీడర్గా స్థాయి లేని అతను ఇవాళ మంచి అభిప్రాయాలతో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదగడానికి ఈ పాదయాత్రలు ఉపయోగపడ్డాయి. అది రీగన్
ఆ జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్లో 139 చోట్ల దేశమంతా తిరిగి సంపాదించిన అనుభవంతో ఏ రాజకీయ అనుభవము లేదు, రాజకీయాలు రావాలన్న ఆలోచన లేనివాడు కూడా ఆ యాత్రల ద్వారా నెమ్మదిగా అతను కాలిఫోర్నియా గవర్నరు, అమెరికా ప్రెసిడెంట్ 2 సార్లు అయ్యాడు. ఆ రోజుల్లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ కింద ఒక చెప్పుకోదగ్గ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ కింద నిలబడ్డాడు. అది ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి ఈ రెండు వాటికి పోల్చి చెప్తాను. అయితే ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా నేను చిన్న సెంటిమెంటల్ ఇష్యూస్ టచ్ చేస్తాను. అది కూడా రొనాల్డ్ రీగన్ని చెప్పిన మాటలను బట్టి, అతని గురించి చెప్పిన మాటలను బట్టి చెప్తాను. రొనాల్డ్ రీగన్ చిన్నప్పుడు పుట్టినప్పుడు చాలా బొద్దుగా లావుగా ఉండేవాడంట. అందుకని అతన్ని అందరూ ఫ్యాట్ లిటిల్ డచ్ మ్యాన్ అనేవాళ్ళంట. అంటే అది ఒక డిరాగేటరీ వర్డ్, అంటే ఒక ఎగతాళిగా అనే పదం. అంటే లావుగా బండగా ఉన్నాడని చెప్పి ఆ ఒబెసిటీ ఉందని మనం కూడా మన బండాడనో లేకపోతే రకరకాలుగా ఎగతాళి చేసి హెక్కిల్ చేస్తూ ఉంటాం. అలాగా అతన్ని ఒక డిరాగేటరీగా, అంటే ఒక ఎగతాళిగా ఫ్యాట్ లిటిల్ డచ్ మ్యాన్ అని ఒక నిక్ నేమ్గా పిలిచేవాళ్ళంట. అది పిల్లవాడి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని చెప్పి వాళ్ళ మదరు ఆ పిల్లవాడి సపోర్ట్గా, రీగన్ సపోర్ట్గా అయితే ఆ రోజుల్లో అనేదట, హూ నోస్ హీ మైట్ గ్రోస్ అప్ టు బి ది ప్రెసిడెంట్ వన్ డే అని మదరు అతనికి ధైర్యం చెప్పడానికి, మిగతా ఇతరులుగా మాట్లాడే మాటల నుంచి సపోర్ట్ చేయడానికి ఆ మదర్ అంది. అట్లాగే తన పిల్లవాడి గురించి సపోర్ట్ చేయగల శక్తి ఇది రోజులో తెలిసిన సామాన్య కుటుంబం అమెరికన్ ప్రెసిడెంట్ అవడం అనేది చాలా వెరీ ఇంపాసిబుల్ ప్రొపోజిషన్. అయినా కూడా ఒక మదర్గా అట్లాగా పిల్లవాడిని సపోర్ట్ చేయడానికి అలాగా అనేదట. అది ఆ మదర్ ఆశీర్వచనం కానీ దేవుడు ఇది కానీ సార్లు అమెరికా ప్రెసిడెంట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ కింద నిలబడ్డాడు. అది అమ్మ యొక్క ఆశీర్వచనం గురించి చెప్పడానికి. దానికన్నా ముఖ్యంగా మన సమాజంలో, ముఖ్యంగా మన సొసైటీలో మన దగ్గర ఎక్కువగా పిల్లల్ని ఎగతాళి చేస్తూ ఉంటాం. ఇట్లాగే లావుగా ఉంటే లావుగా ఉండాలని, బండాడని, బక్కగా ఉంటే పలచగా ఉండాలని, కాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే కుంటాడని, కళ్ళు కనపడదు గుడ్డోడని, ఇవన్నీ హెక్కిల్ చేస్తూ ఉంటాం, అంటే ఎగతాళి చేస్తాం, వేళకాలంగా ఎగతాళి చేస్తాం. కానీ దానివల్ల ఆ పిల్లవాడి మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే అతను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పెరగడం కానీ, తర్వాత ఒక రకమైన సమాజానికి భయపడి అయిపోవడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, అలాగే అతను పెద్దవాడయ్యేసరికి ఒక నార్మల్ పౌరుడిగా కాకుండా, నార్మల్ సిటిజన్గా కాకుండా కొంచెం అబ్నార్మల్ సిటిజన్గా ఒక్కోసారి డిప్రెస్ అయ్యి సమాజానికి పనికిరాని పౌరుడి కింద సిటిజన్గా కానీ, లేదా ఒకసారి ప్రతీకారంతో క్రిమినల్గా తయారవడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి కారణం చిన్నప్పుడు మనకు తెలియకుండా చేసే ఈ చిన్న చిన్న వెకిలి పదాలు, హేళన చేసే మాటలు. సో అలా చేస్తుంటే ఆ పిల్లవాడికి ఎంకరేజ్మెంట్ కింద రీగన్ మదర్, ముఖ్యంగా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేయడానికి చదువులు వెనకబడినా, ట్రైనింగ్ చేసిన రాన్ ఈజ్ ట్రయింగ్, రాన్ ఈజ్ వెరీ మచ్ ట్రయింగ్ అని రిపీటెడ్గా చెప్పేవాడు. అంటే ప్రయత్నం చేస్తున్నాడు అని అతనికి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ ఇచ్చేవాడు. ఆ వర్డ్స్ కూడా రీగన్ చెప్పుకున్నాడంటే అతని బాల్యం మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే రీగన్లో ఆ వయసులోనే అతను చెప్పిన దాన్ని బట్టి 5 ఏళ్లకే పుస్తకాలు చదివేవాడంట. మామూలుగా 5 ఏళ్ళకి మనం అల్లుతూ ఉంటాం, లేకపోతే పుస్తకాలు చదవడం అనేది ఏదో ఆ అమ్మ ఇట్లాంటి పదాలు తప్పితే పుస్తకాలు చదవడం అనేది సామాన్యంగా రాదు. కానీ రీగన్కి వచ్చేదంటే ఎట్లా, ఎందుకు వచ్చిందా నీకు ఎట్లా వచ్చిందంటే, నా గొప్పతనం ఏం లేదు. మా అమ్మ సాయంత్రం పూట కథలు చెప్పేది. కథలు చెప్పేటప్పుడు నన్ను భుజాన వేసుకుని పుస్తకం చూపించి వేలు పెట్టి చూపిస్తూ, ప్రతి పదం మీద వేలు పెట్టి చూపిస్తూ కథలు చెప్పేది. నేను చూస్తుండేవాడిని. అలాగా నాకు అలవాటైంది. అంతా మా అమ్మ గొప్పతనం అన్నాడు అని చెప్పుకున్నాడు. దానికి నేను కండక్టర్ని కాబట్టి కొంచెం అన్వయించి చెప్తాను. చిన్నపిల్లలకి చాలా తొందరగా నేర్చుకుంటారు. వచ్చే స్టిమ్యులస్ అంటే అనుభవాలను బట్టి, చూసేదాన్ని బట్టి, పరిస్థితులు పక్కన చూసేదాన్ని బట్టి చాలా తొందరగా నేర్చుకుంటారు. ఆ ఇన్పుట్స్, ఆ స్టిమ్యులస్ వలన బ్రెయిన్లో హోల్స్ తిరిగి ఆ అనుభవాలను నిక్షిప్తమవుతాయి.
బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ స్టిమ్యులస్ కావాలి, ఇన్పుట్ కావాలి. అది కంటికి అన్వయించుకుంటూ వస్తే పుట్టినప్పుడు ఊరికే మనం అనుకుంటాం పిల్లాడు నాయకు చూస్తున్నాడు అది అనుకుంటాం, కానీ అవన్నీ కాదు. పుట్టినప్పుడు చాలా తక్కువ చూపు ఉంటుంది, మనం గుర్తుపట్టడం, మన మొహం కూడా చాలా బ్లర్డ్గా కనపడుతుంది, సరిగ్గా కనపడదు. అయితే పుట్టిన తర్వాత కంటిలోకి లైట్ పడి లేకపోతే ఒక వస్తువు ప్రతిబింబం పడి ఆ రెటీనా ద్వారా కంటిలో వెనకాల ఆక్సిపిటల్ కార్టెక్స్ అని మెదడులో కంటికి సంబంధించిన బాగా ఉంటుంది. ఆ స్టిమ్యులస్ వెళ్ళి ఆ స్టిమ్యులస్కి ఆ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. అలాగా కంటిలో చూపు పెరుగుతూ ఉంటుంది. 6 నెలలు వచ్చేసరికి కొంత చూపు పెరగడం, సంవత్సరం వచ్చేసరికి సుమారుగా పెరగడం. మొట్టమొదటి 5 ఏళ్లలో 90% చూపు పెరిగిపోతుంది. అంటే ఇదంతా ముఖ్యం. అంటే అట్లాగే మొట్టమొదటి 5 ఏళ్ల పిల్లలు కూడా చాలా స్పీడ్గా నేర్చుకుంటారు. సుమారుగా 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. దానికి కారణం ఇన్పుట్స్ అండ్ స్టిమ్యులస్. ఆ టైంలో జరిగే అనుభవాలు, ఆ టైంలో జరిగే ఎక్స్పీరియన్సెస్ వాళ్ళని ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత పెరుగుదల చాలా తక్కువ ఉంటుంది, నేర్చుకోవడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఆ మొట్టమొదటి 5 సంవత్సరాలు ముఖ్యంగా మరి 15 సంవత్సరాల దాకా పిల్లవాడు లేకపోతే అమ్మాయి ఏదైతే నేర్చుకుందో జీవితకాలం కూడా అదే పర్సనాలిటీ ఉంటుంది. 90 నుంచి చాలా తక్కువ మంది ఆ ఇన్పుట్స్ని దాటి, ఆ ఎక్స్పీరియన్సెస్ని దాటి మారడానికి తర్వాత బుక్ రీడింగ్ చదవడం వల్ల కానీ, ఒక మెంటర్స్ ఉండడం వల్ల కానీ, దాన్నే విజ్డమ్ అంటారు. అది చాలా తక్కువ మంది దొరుకుతుంది. సామాన్యంగా చాలామంది ఆ ఫస్ట్ 10-15 ఏళ్లలో జరిగే అనుభవాల మీదే వాళ్ళ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. అందుకని మనం ఆ చిన్నపిల్లల్ని అట్లా ఎగతాళి చేసినా, వెళ్ళకోళం చేసినా వాళ్ళ మనసు మీద తీవ్ర ప్రభావం చూపి మన సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి అందించలేకపోవచ్చు. కంటికి వచ్చేసరికి ఆ స్టిమ్యులస్ ఫస్ట్ 5 సంవత్సరాల్లోనే చూపు పెరిగిపోతుంది. కాబట్టి ఆ టైంలో ఏదన్నా ప్రాబ్లం ఉండి క్యాట్రాక్ట్ కానీ, కళ్ళజోడు వాడకపోవడం వల్ల కానీ, అతను చూసే వస్తువు మసగ్గా కనపడుతుంటే, కాబట్టి ఆ స్టిమ్యులస్ యొక్క తీవ్రత సరిగ్గా లేక ఆ బ్రెయిన్లో కూడా ఆక్సిపిటల్ కార్టెక్స్ పెరగదు. అది ముఖ్యంగా ఫస్ట్ 5 సంవత్సరాల్లో చాలా వరకు చూపు పెరగడం జరిగిపోతుంది. ఆ తర్వాత చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఆ 5 సంవత్సరాల్లో కళ్ళజోడు నుండి వాడకపోయినా క్యాట్రాక్ట్స్ ఉన్నా లేకపోతే వేరే ప్రాబ్లం వల్ల కానీ, వంశపారంపర్య జబ్బుల వల్ల కానీ, చూపు సరిగ్గా లేకపోతే, స్టిమ్యులస్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ కూడా పెరగదు, చూపు అక్కడ ఆగిపోతుంది. దాన్ని మనం యాంబ్లియోపీ అంటాము. కాబట్టి మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే ముఖ్యంగా పుట్టినప్పుడే లేదా 2వ సంవత్సరం 3వ సంవత్సరం కంటి డాక్టర్ చూపించి వివరంగా పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. లేదంటే అతను జీవితాంతం చూపు సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. అది కళ్ళజోడు అవసరమైతే కళ్ళజోడు వేయడం, ఏదైనా క్యాట్రాక్ట్ లాంటి ఉంటే వెంటనే ఆపరేషన్ చేయడం, లేకపోతే వేరే జబ్బులు అయితే దాని తగ్గ వైద్యం చేస్తే చూపు సరిగ్గా పెరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి 10-15 ఏళ్ళ వరకు చాలా తక్కువగా పెరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో 5 సంవత్సరాల తర్వాత గుర్తిస్తే తిరిగి నార్మల్ చూపు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేయాలి, చాలా కష్టపడాలి. అయినా కూడా ఆ నార్మల్ చూపు రాకపోవచ్చు. ఈ జబ్బుని యాంబ్లియోపీ అంటాము. అంటే నేను ఈ రీగన్ ఎక్స్పీరియన్సెస్ కంటికి అన్వయం చెప్తున్నాను. జనరల్గా వచ్చేసరికి అలాగా పిల్లల్ని ఎగతాళిగా మాట్లాడడం, హెకిల్ చేయడము, ఇట్లాంటివి మన సమాజంలో నుంచి ఇట్లాంటి దురలవాటుని మార్చుకోవాలి. ఏదైనా లోపం ఉంటే, అంగవైకల్యం ఉన్నా లోపం ఉన్నా సపోర్ట్ చేయాలి తప్పితే ఇట్లా ఎగతాళి చేయకూడదు. అయితే ఇది సమాజానికి ఒక ఎవల్యూషన్లో నెమ్మదిగా సమాజం నేర్చుకుంటుంది. సమాజానికి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుటుంబం, ముఖ్యంగా అమ్మ ఇచ్చిన సపోర్ట్ వలన, ఆ రోజుల్లో అమ్మ సపోర్ట్ చేయడం వలన ఆ రీగన్లో డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఎందుకంటే అందరూ ఫ్యాట్ లిటిల్ డచ్ మ్యాన్ అంటే అమ్మ మేబీ హీల్ బికమ్ ప్రెసిడెంట్ వన్ డే అని చెప్పడం, అలాగే ఇతను ఏదన్నా కొంచెం వెనకపడిన రాన్ ఈస్ వెరీ మచ్ ట్రయింగ్, ఇట్లా ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పడం, అలాగా ఆ అమ్మ కానీ కుటుంబం కానీ యొక్క ప్రభావం చిన్నపిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి మనం మంచి కుటుంబం ఏర్పరచుకోవడం, అమ్మకి ప్రత్యేకంగా చెప్పగలదు. ఇప్పుడు అమ్మ కూడా పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాకపోతే అమ్మ కూడా కొన్ని తెలుసుకోవాలి. ఈ విషయం రీగన్ రాసుకున్న దాన్ని
మనకు అన్వయించుకోవడానికి సందర్భోచితం అనిపించిందని చెప్పి ఈ బుక్ రివ్యూలో ఫస్ట్ చాప్టర్ కింద తీసుకున్నాను. మేబీ ఈ వెగన్ గురించి చూస్తే ఇంకో 4-5 ఎపిసోడ్ చేయాల్సి ఉంటుందేమో. చాలా చాలా మంచి విషయాలు చెప్పే ఉన్నాయి. అవి కూడా మనకు అన్వయించుకోదగ్గట్టుగా ఉన్నాయి. అందుకనే ఈ బుక్ రివ్యూ చేస్తాను. మీకు ఏమన్నా నేను చెప్పింది ఉపయోగపడింది అనుకుంటే అర్థం చేసుకోండి, లేదా జస్ట్ ఏ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.